ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? నిజంగా మీరందరూ కూడా దేవునిలో భద్రపరచబడుతూ, దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. నేస్తమా, మరి ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. మరి నీవు వినడానికి సిద్ధంగా ఉన్నావా? అలాగైతే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 78వ కీర్తన 5వ చరణము. 78వ కీర్తన 5వ చరణము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకుడి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను పిలుచుచున్నారు, నిన్ను ప్రేమించుచూ ఉన్నారు, నిన్ను ఎప్పటి కూడా మరచిపోలేదు తెలుసా. అయితే నేస్తమా, మరి ఒక్కసారి నువ్వు ప్రతి విషయంలో దేవుని సహాయం కోరుతున్నావు కదా, ప్రతి విషయాన్ని దేవుని అడుగుతూ ఉన్నావు కదా, మరి నిరీక్షణ లేకుండా ప్రతిదానికి నువ్వు తొందరపడుతున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. నిరీక్షణ కలిగి జీవించినట్లయితే దేవుడు నీకు తన అద్భుతమైన క్రియలను చేయాలని ఆశపడుతూ ఉన్నారు. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు నీ జీవితంలో జరిగించాలని ఆశపడుతూ ఉన్నారు. మరి ఆయన క్రియలను నీవు మర్చిపోకుండా జీవితాంతము దేవునికి నమ్మకంగా జీవించు. అద్భుతంగా దేవుడు నీకు అత్యధికంగా పరలోక రాజ్యంలో ఒక మంచి స్థానాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, ప్రభు యొక్క కార్యాలు చూద్దాం. నిరీక్షణ కలిగి దేవుని కార్యాలు మనము పొందుకొని అందరికీ కూడా మేలుకరంగా, అంతేకాకుండా ఆశీర్వాదకరంగా, అందరికీ మాదిరికరంగా మనము జీవించుదుముగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.